ఎన్సీఎల్టీ అనుమతి. బీజేపీ నేత మాజీ ఎంపీ ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాళా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త రెజల్యూషన్ ప్రొఫెషనల్ని నియమిస్తూ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపేసింది. దివాళా ప్రక్రియకు వెళ్లినటువంటి స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాళా ప్రక్రియ ప్రారంభించి పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తులు మదింపు చేపట్టి వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది పివిఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకి ఏదైనా కంపెనీ వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారంటీ ఉన్నవాళ్ళు బాధ్యత వహించాలని చట్టం చెప్తుందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుజనా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడం మధ్యంతర పరిష్కార ప్రక్రియ ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్ సుజనా వ్యక్తిగత దివాళా ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్టయింది. దీని ప్రకారం దివాళా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్త నియమిస్తారు అని అయినా సుజనా అప్పులు ఆస్తులు పరిశీలించి ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారం సూచిస్తారని సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.